సచివాలయం నందు పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె పట్టణం జ్ఞానోదయం పాఠశాల ఆవరణంలో జిల్లా కార్యవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నేతలు మాట్లాడుతూ డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యలు, ప్రమోషన్ ఛానల్ మరియు ఖచ్చితమైన జాబ్ అమలు చేయడంలో సత్వర పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పరిగణిస్తున్నారని, వివిధ శాఖలకు సంబంధించి మొత్తం డిజిటల్ వర్కర్స్ అన్నిటికీ డిజిటల్ అసిస్టెంట్లను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని, అనధికారికంగా మిగిలిన ఉద్యోగుల యొక్క లాగిన్స్ కూడా డిజిటల్ అసిస్టెంట్ చేత చేయించడం వల్ల డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులకు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నందున సంతోషం వ్యక్తపరిచారు. ఈ ప్రక్షాళనలో ప్రభుత్వం డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల భవిష్యత్తుకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా కార్యవర్గం అధ్యక్షురాలు కె రెడ్డి రాణి, కార్యదర్శి మహేష్, కోశాధికారి హసన్, సుప్రియ, అదనపు కార్యదర్శి మల్లికార్జున, ఉప కార్యదర్శులు దిలీప్, రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులు మహేష్, సారిక, బాలాజీ, అశోక్, హర్షద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్, గ్రామ పబ్లిసిటీ సెక్రటరీ మోహన్, ఈసీ మెంబర్లు నాగరాజు, మల్లికార్జున, రెడ్డి శేఖర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెకండ్ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం కార్యదర్శి అశోక్, చిత్తూరు, తిరుపతి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మోడీ మిత్రులకు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ పిఎస్ గ్రేడ్ 6 యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆర్లయ్య గారు 21 జూలై 2024 స్టేట్ కార్యవర్గం మీటింగ్ పెట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా కొత్త డిస్టిక్ బాడీని నియమించాలి అనే ఒక ఆదేశాల మేరకు ఇక్కడికి మొదటగా అన్నమయ్య డిస్టిక్కి రెడ్డి రాణి గారిని చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో ఇక్కడికి కొత్త కమిటీ, అన్నమయ్య డిస్టిక్ కొత్త కమిటీ కార్యవర్గం ఎంచుకోవడం జరిగింది. వాళ్ళలో ప్రెసిడెంట్ని, జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, ముఖ్య కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో అంటే ఏపీ పిఎస్ గ్రేడ్ 6 యూనియన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అశోక్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఇక మీదట మా సమస్యలకి పరిష్కారాల కోసం, అదేవిధంగా మాలో ఉన్నటువంటి ఏవైతే ప్రొబేషన్ ఛానల్ ఉందో, మాకు ఏవైతే రావాలో నోషనల్ ఇంక్రిమెంట్, ఆ విషయాల్లో గట్టిగా పోరాడడానికి, మా సమస్యలు ఎన్నుకుంచుకునేదానికి ప్రభుత్వాన్ని తెలియపరిచేదానికి యూనియన్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లిలో అన్నమయ్య జిల్లా పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వారి జిల్లా యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జిగా నా పేరు రెడ్డి రాణి. నా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లందరికీ కలిపి ఒక యూనియన్ని ఫామ్ చేసుకున్నాము. దీనికి మాకు స్టేట్ యూనియన్ నుంచి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ యూనియన్ అయిన ఇన్ఛార్జ్ గారు, జనరల్ సెక్రటరీ గారు అశోక్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని అందరి సమక్షంలో ఒక ఎన్నిక ద్వారా ఎన్నుకొని మాకు కావాల్సిన భవిష్యత్తుకు కావాల్సిన కార్యవర్గాన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి అందరి సపోర్ట్ కావాలని ఇక్కడ అందరుగా ఆత్మీయంగా కలుసుకొని మా యొక్క భావనలు అన్ని పంచుకోగలిగాము. దీనికి చేసిన అందరికీ ధన్యవాదములు. క్రమశిక్షణ, సహనం, పథకాలు సాధించాలనే పట్టుదల మదనపల్లె యూత్ కరాటే విద్యార్థుల ప్రతిభ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి కరాటే కుంఫు ఓపెన్ పోటీలలో పాల్గొన్న వివిధ రాష్ట్ర వారిని మంత్రముగ్ధులను